వచ్చేదాకా మీరు చెప్పిన గ్యారంటీని తులం బంగారు ఇవ్వమని అడగడం తప్ప, లేదంటే తప్ప అని మీరు అన్నీ మాట్లాడుతున్నారా? 100% మేము కూడా చెప్తున్నాం, ఇక్కడ తులం బంగారం ఇచ్చి మాట్లాడండి. అప్పుడు మేము మా అన్న మాట్లాడిన మాటను మేము వెనక్కి తీసుకుంటాం. మీరు ఇచ్చే మాట చెప్పి ఇవ్వకుండా మీరు దొంగ మొక్కలు వేసుకొని మీరు తిరుగుతుంటే మమ్మల్ని వెనుక తీసుకోమని ఏ రకంగా అంటున్నారు? ప్రజలకు వెళ్దాం. మేము తులం బంగారు ఇస్తామని చెప్పలేదు. మేము చెప్పిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు ఇలాంటి మంచి స్కీములు పెట్టిన మా కేసీఆర్ పెట్టిన స్కీములని కొనసాగించే దమ్మే లేదు. కానీ మీరు గద్దెనెక్కడానికి తులం బంగారు ఇస్తాం, 15,000 ఇస్తాం, 2 లక్షల మాఫీ చేస్తాం అని కల్లిబొల్లి మాటలు చెప్పి మీరు గద్దెనెక్కిరు. కానీ మీరు స్వతహాగా మేము చేసినాం, మేము సంక్షేమ పథకాలు ఇది చేసినాం అని పేరు పెట్టుకొని చూపించుకునే ముఖం లేకుండా మీరు మాట్లాడుతున్నారు. ఇది సిగ్గుసేటు. మీరు మీ పథకాలు ఏమన్నా 6 అన్నారు కదా, 6 100% చేసినామని చూపెట్టండి. నేను వస్తా, మీరు ఎక్కడికైనా వేదాం. ఆ విలేజ్లకు పోయి 100% 6 గ్యారంటీలు 100% వచ్చినాయని ఏ ఒక్క మనిషి చెప్పినా దానికి నేను రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటా. దీనికి నువ్వు కట్టుబడి ఉన్నవా? ఉంటే నేను నా సవాల్ని స్వీకరించి నిరూపించి నేను వస్తా. నువ్వు ఏ విలేజ్కి రమ్మన్నా ఆ విలేజ్కి వస్తా. జై తెలంగాణ. నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. నిన్న ఏదైతే ప్రెస్ మీట్లో మాట్లాడినావో వేల్పూర్ మండల పార్టీ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గారు, మీరు మా ప్రశాంత్ రెడ్డి గారిని మాటలు వెనుక తీసుకోవాలని చెప్తున్నారు. మీరు ఏదైతే 6 గ్యారంటీల అమలు చేస్తామని ప్రజలకు మభ్యపెట్టి గద్దెనెక్కిండ్రో దాన్ని గుర్తుపెట్టుకొని మీరు 6 గ్యారంటీలు మన వేల్పూర్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా మాకు చేయాలా? నువ్వు మా వేల్పూర్ మండల పార్టీ ప్రెసిడెంట్ మాట్లాడినావు కాబట్టి నేను నీకు చెప్తున్నా ఒకటే, మన మండలంలో 18 విలేజ్లు ఉంటాయి. నీ 18 విలేజ్లల్లో ఏ విలేజ్కైనా సరే రా పోదాం. అక్కడ 100% మీరు చెప్పిన పథకాలు అమలైనాయి అంటే నేను ముక్కు నేలకు రాసి నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. దానికి నువ్వు కట్టుబడి ఉన్నవా? లేకుంటే నువ్వు మేమనాల్సిన మాట నువ్వంటావా? మిమ్మల్ని ఎక్కడికక్కడ తిరగలేకుండా ప్రతి విలేజ్లో కూడా మీకు ప్రజలే చీకొడుతున్నా కూడా మీకు ఇంకా బుద్ధి రావట్లేదా? ఏ విలేజ్ పోయినా మీరు గ్రామ సభలు చేస్తున్నారు కదా, ఇందిరమ్మ ఇండ్లు అని, రేషన్ కార్డులని, దానికి ఏదైతే రైతులకు రైతు బంధు అని, రుణమాఫీ అని ఏ ఒక్క పథకం కూడా 100% అమలు చేయలేరు కాక మీరు ప్రజలు ఎక్కడికక్కడ మిమ్మల్ని నిలదీస్తూ ఉంటే మీరు పోలీసులను పెట్టుకొని గ్రామ సభలు చేస్తున్నారు. ఎందుకు గ్రామ సభలు? ఎవరిచ్చారు మీకు అప్లికేషన్లు? జనరల్ మీరే పెట్టారు కదా. మీరు గెలిచిన తొందరలోనే మీ కాంగ్రెస్ పార్టీ దాంట్లో ఇచ్చిన అప్లికేషన్లు ప్రతి ఒక్కళ్ళు ఇచ్చారు. మరి అందులో మీ కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకు వచ్చినాయి, మిగతా ప్రజలకు ఎందుకు రాలే? దాన్ని మేము నిలదీస్తున్నాం. కరాఖండిగా ప్రతి విలేజ్లలో కూడా మేము బాధ్యత మాట్లాడతాం. మిమ్మల్ని ఎక్కడికక్కడ నిర్బంధం చేసి ప్రతి నిరుపేదకు కూడా ఈ పథకం అందేటట్టు కూడా మేము చర్య తీసుకుంటాం. ఖచ్చితంగా మేము నిలదీస్తామని హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ, జై ప్రశాంత్ అన్న, జై కేసీఆర్.